తాలిబాన్లు ఇండియా పేరుతో ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారు, అంతే. పాకిస్తాన్ నుంచి అమెరికా వరకు అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆఫ్ఘనిస్తాన్ బాగ్రామ్ ఎయిర్ బేస్ మళ్ళీ యాక్టివ్ కాబోతుంది. ఇండియా ఇస్తున్న ఈ సెక్యూరిటీ కవచం దెబ్బకు పాకిస్తాన్లో గందరగోళం మొదలైంది. ఏంటి, ఇండియా పవర్ మొత్తం తాలిబాన్ చేతికి రాబోతుందా? ఇండియా వేసిన ఒక్క అడుగు ఇస్లామాబాద్లో పెద్ద విషాదాన్ని నింపింది. ఇప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీసుల్లో అణుబాంబుల కంటే పెద్ద భయం ఏదైనా ఉంది అంటే అది ఆఫ్ఘాన్ మీడియా నుంచి వచ్చిన ఈ న్యూసే. ఈ న్యూస్ పాకిస్తాన్ ఉనికినే ప్రమాదంలో పడేసింది. ఈ ఒక్క న్యూస్ చాలు పాకిస్తాన్ జనరల్స్కు రాత్రులు నిద్ర లేకుండా చేయడానికి. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం దేవుడెరుగు. కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాసుకున్న ఈ చిన్న నిప్పురవ్వ సౌత్ ఏషియా పొలిటికల్ మ్యాప్ను శాశ్వతంగా మార్చేయగలదు. ఈ మొత్తం పవర్ గేమ్లో సెంటర్ పాయింట్ మన భారతదేశం. అవును, పాకిస్తాన్ తన అతిపెద్ద శత్రువుగా చూసే అదే ఇండియా. ఇప్పుడు అదే ఇండియా వెయ్యబోయే ఒక్క అడుగు పాకిస్తాన్ శవపేటికకు చివరి మేకు కాబోతుంది. అసలు ఇంతకీ స్టోరీ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది? ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. ఈరోజు తాలిబాన్ ఇండియా వైపు ఉంది. ఇండియా సపోర్ట్ కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన న్యూస్ డ్యూరాండ్ లైన్ దగ్గర పాకిస్తాన్కు అతిపెద్ద తలనొప్పిగా మారనుంది. ఎందుకంటే ఇండియా సపోర్ట్తో ఆఫ్ఘనిస్తాన్లో తుప్పుపట్టి మూలన పడ్డ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కు మళ్ళీ ప్రాణం పోయబోతున్నారు. అవి ఒక్కసారి నిద్రలేచాయంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని నిమిషాల్లో శ్మశానానికి పంపగలవు. ఇది కేవలం న్యూస్ కాదు, ఇది వరల్డ్ పాలిటిక్స్ చెస్ గేమ్లో ఇండియా వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. దీని తర్వాత పాకిస్తాన్ దారికి రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. పాకిస్తాన్ భయం కేవలం వాళ్ళ ఫైటర్ జెట్లు నేలకే పరిమితం అవుతాయని మాత్రమే కాదు, వాళ్ళ దశాబ్దాల స్ట్రాటజిక్ డెప్త్ పాలసీ పూర్తిగా బెడిసి కొట్టింది. ఇన్నాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ను తమ పెరట్లో తోటలా వాడుకున్నారు. ఇండియా మీదకు ఉసిగొల్పడానికి టెర్రరిస్టులకు ట్రైనింగ్ క్యాంపులు నడిపారు. కానీ ఇప్పుడు పెంచిన పామే కాటేసినట్టు అదే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు ఇండియా సపోర్ట్తో ఆఫ్ఘనిస్తాన్ బలపడితే పాకిస్తాన్ పెంచి పోషించిన టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ మరింత రెచ్చిపోతుంది. ఆఫ్ఘన్ తాలిబాన్ల అండతో టీటీపీ పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులను పదింతలు చేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారవుతుంది. ఈ న్యూస్ పాకిస్తాన్లోనే కాదు, ప్రపంచంలోనే పెద్దన్నలైన చైనా, అమెరికాలో కూడా టెన్షన్ పుట్టిస్తుంది. కాబూల్లో ఇండియా ఈ స్టెప్ వేస్తే అది కేవలం పాకిస్తాన్ ఓటమి కాదు, ఈ ఏరియాలో వాళ్ళ దశాబ్దాల పెత్తనానికి ఎండ్ కార్డు పడినట్టేనని వాళ్ళకి బాగా తెలుసు. ఇంతకీ ఏంటా న్యూస్? అది పాకిస్తాన్ పునాదులను ఎందుకు కదిలించింది? తాలిబాన్ ప్రభుత్వం ఇండియాను ఒక రిక్వెస్ట్ చేసినట్టు ఆఫ్ఘన్ మీడియాలో ఒక న్యూస్ దావానలంలా పాకింది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే తమ దేశంలో ఉన్న 3 ముఖ్యమైన ఎయిర్ బేస్లు బాగ్రామ్ ఎయిర్ బేస్, కాబుల్, కాందహార్ ఎయిర్పోర్ట్లలో పనిచేయకుండా పడి ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇండియా రిపేర్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేయాలి అని. ఇది చిన్న విషయం కాదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు అన్నట్టు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద పెత్తనం చేయడానికి వాడుతున్న ఏకైక ఆయుధం వాళ్ళ ఎయిర్ ఫోర్స్. దానికి చెక్ పెట్టే ప్లాన్ ఇది. గ్రౌండ్ ఫైట్లో ఆఫ్ఘన్ ఫైటర్ల ముందు పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడూ నిలబడలేకపోయింది. కేవలం తమ ఫైటర్ జెట్లు, డ్రోన్ల బలంతోనే పాకిస్తాన్ ఆకాశం నుంచి బాంబులు వేస్తూ వాళ్లపై ఆధిపత్యం చూపిస్తుంది. జస్ట్ ఇమాజిన్, తమ గాలిలోకి వచ్చే ఏ పాకిస్తానీ విమానాన్నైనా, డ్రోన్నైనా కిందకు రాలగొట్టే సెక్యూరిటీ షీల్డ్ ఆఫ్ఘనిస్తాన్కు వస్తే ఏమవుతుంది? ఇదే పాకిస్తాన్ను పీడిస్తున్న భయం. ఇండియా కనుక వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను బాగు చేస్తే పాకిస్తాన్ ఎయిర్ పవర్ రాత్రికి రాత్రే జీరో అయిపోతుంది. వాళ్ళ F-16, JF-17 ఫైటర్ జెట్లు ఎగరలేక తమ బేస్లలోనే తుప్పు పట్టిపోతాయి. ఎయిర్ పవర్ పోయాక పాకిస్తాన్ ఒక్కరోజు కూడా ఆఫ్ఘనిస్తాన్ ముందు నిలబడలేదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ను పాకిస్తాన్ కంటే 10 రెట్లు పవర్ఫుల్ చేస్తుంది. ఇంతకీ ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడివి? వాటిని ఇండియా మాత్రమే ఎందుకు రిపేర్ చేయగలదు? దానికో పెద్ద కథ ఉంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా పెత్తనానికి సింబల్గా ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇప్పుడు అమెరికా వదిలేసి వెళ్ళిన ఆయుధాల శ్మశానంలా ఉంది. అమెరికా, నాటో సైన్యాలు అక్కడి నుంచి అమ్మో దయ్యం అన్నట్టు పారిపోయినప్పుడు బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను అక్కడే వదిలేశారు. వాటిలో C-RAM కౌంటర్ రాకెట్,
ఆర్టిలరీ, మోర్టారా సిస్టమ్స్, అత్యాధునిక రాడార్లు, కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయి. వాటిని ఎలా ఆపరేట్ చేయాలో తాలిబాన్లకు తెలియదు. అలాగే సోవియట్ యూనియన్ కాలం నాటి SA-3, SA-5 లాంటి పాత ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ కూడా అక్కడ దుమ్ము పట్టి పడి ఉన్నాయి. ఇవి ఇప్పుడు పనిచేయకపోవచ్చు, కానీ అవి నిద్రపోతున్న రాక్షసుల్లాంటివి. వాటిని నిద్ర లేపగల మాస్టర్కి ఒక్క ఇండియా దగ్గరే ఉంది. ఎందుకంటే ఇలాంటి రకరకాల టెక్నాలజీలను కలిపి ఒక కొత్త సిస్టమ్గా మార్చడంలో, అంటే ఒక టెక్నికల్ కిచిడీ తయారు చేయడంలో మనల్ని మించిన వాళ్ళు లేరు. రష్యన్, అమెరికన్, ఇజ్రాయేలీ, ఫ్రెంచ్, మన సొంత టెక్నాలజీ, ఇలా అన్నిటితో పనిచేసిన దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక దేశం మనదే. ఒకవైపు మనం S-400 లాంటి రష్యన్ సిస్టమ్స్ వాడుతున్నాం. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి డిఫెన్స్ టెక్నాలజీపై పనిచేస్తున్నాం. మన సొంత ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పవర్ ఏంటో ప్రపంచానికి కూడా బాగా తెలుసు. మన ఇంజనీర్లు ఆ పాత మెషిన్లను రిపేర్ చేయడమే కాదు, వాటిని ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టు అప్గ్రేడ్ చేసి మరింత డేంజరస్గా కూడా మార్చగలరు. కాబూల్ నుంచి ఈ న్యూస్ రాగానే ఇస్లామాబాద్ కంటే ఎక్కువగా చైనా, అమెరికా కంగారు పడ్డాయి. ఎక్కడో నొప్పి పుడితే ఎక్కడో మందు రాసినట్టు వాళ్ళకెందుకు అంత కంగారు? మొదట చైనా గురించి మాట్లాడుకుందాం. చైనా పాకిస్తాన్లో CPEC పేరుతో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. పాకిస్తాన్ వీక్ అయితే వాళ్ళ కలల ప్రాజెక్టు కూడా కూలిపోతుంది. అంతకంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వేల కోట్ల డాలర్ల విలువైన లిథియం, రేర్ ఎర్త్ మినరల్స్ మీద చైనా కన్ను పడింది. ఇప్పుడు ఇండియా అక్కడ అడుగు పెడితే చైనా ఆశలు గల్లంతవుతాయి. పైగా ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా ఉంటే మనకు సెంట్రల్ ఏషియాకు డైరెక్ట్ రూట్ దొరుకుతుంది. ఇది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు పెద్ద దెబ్బ. ఇక అమెరికా విషయానికి వస్తే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ను అవమానకరంగా వదిలేసి వచ్చారు. ఇప్పుడు అదే బాగ్రామ్ ఎయిర్ బేస్లో ఇండియా చక్రం తిప్పితే వాళ్ళు తట్టుకోలేరు. అంతేకాదు, అమెరికా వదిలి వెళ్ళిన టెక్నాలజీని ఇండియా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుందేమోనని వాళ్ళ భయం. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టు ఒకవైపు చైనాకు వ్యతిరేకంగా అమెరికా మనల్ని ఫ్రెండ్ అంటుంది, కానీ మరోవైపు మనం వాళ్ళను మించిపోయేంత పవర్ఫుల్గా మారడం వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఇంత రిస్క్ తీసుకుని ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఇది ఇండియా వేసిన ఒక సైలెంట్ చక్రవ్యూహం. ఒకే దెబ్బకు చాలా పిట్టలను కొట్టే ప్లాన్ ఇది. మొదటి టార్గెట్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఆర్మీ, వాళ్ళ ISI ఏజెన్సీయే టెర్రరిజంకు అసలు మూలమని ఇండియాకు బాగా తెలుసు. పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కు ఒక శాశ్వత తలనొప్పి పెడితే వాళ్ళు కాశ్మీర్ వైపు చూసే ధైర్యం చెయ్యరు. వాళ్ళ ఆర్మీ రెండు వైపులా యుద్ధం చేయాల్సి వస్తుంది. దాని నుంచి కోలుకోవడం అసాధ్యం. ఇది టెర్రరిజంపై ఇండియా చేసే అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్ అవుతుంది. రెండో టార్గెట్ చైనా. ఆఫ్ఘనిస్తాన్లో స్ట్రాంగ్ హోల్డ్ దొరికితే ఇరాన్లోని చాబహర్ పోర్ట్ ద్వారా మనకు సెంట్రల్ ఏషియాకు గేట్లు తెరుచుకుంటాయి. ఇది చైనా CPEC, BRI ప్రాజెక్టులకు పెద్ద దెబ్బ. అక్కడి నుండి పాకిస్తాన్, చైనా వంటి దేశాలను మనం డైరెక్ట్గా ఛాలెంజ్ చేయొచ్చు. మూడో టార్గెట్ గ్లోబల్ పవర్గా ఇండియా రైజ్ అవ్వడం. ఈ ఒక్క యాక్షన్తో ఇండియా కేవలం రీజనల్ పవర్ కాదు, ఈ ప్రాంతంలో సెక్యూరిటీని కంట్రోల్ చేయగల నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అని ప్రపంచానికి ప్రూవ్ అవుతుంది. ఇది ఇండియాను అమెరికా, చైనాలతో సమానంగా ఒకే టేబుల్ మీద కూర్చోబెడుతుంది. హిందూ మహాసముద్రం నుంచి హిందూ కుష్ పర్వతాల వరకు ఇండియాను ఎవరు ఇగ్నోర్ చెయ్యలేరని బీజింగ్, వాషింగ్టన్లకు ఒక గట్టి మెసేజ్ వెళ్తుంది. ఏదేమైనా ఇండియా ఇంక దీనిపై ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ ఒక్క న్యూస్కే పాకిస్తాన్కు చెమటలు పడుతున్నాయి. ఇది పెరుగుతున్న ఇండియా పవర్కు అతిపెద్ద నిదర్శనం. మరి మీరేమంటారు? ఇండియా ఈ హిస్టారిక్ స్టెప్ వెయ్యాలా? ఈ ఒక్క స్టెప్తో పాకిస్తాన్ నిజంగా బుద్ధి మార్చుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.